చంపేస్తా చంపేస్తా. నా పిల్లల జోలికొస్తే నిన్ను నిన్ను చంపేస్తా చంపేస్తా. చంపేస్తా చంపేస్తా. అంజు, నీకు నిద్రలో లేచే అలవాటు ఉంది కదా, అందుకే నువ్వు రూమ్లో ఉన్నావో లేదో అని చూద్దామని వచ్చాను. నువ్వు చూస్తే పడుకుని ఉన్నావు. కాకపోతే నీకు ఇష్టమైన పిల్ల నీ దగ్గర లేదు కదా, అందుకే ఆ పిల్లని నీ తల కింద పెడదామని వస్తే ఇంతలో ఏదో వైబ్రేషన్ వచ్చిందేంటి? నాకు భయం వేస్తుంది. ఏమై ఉంటుంది? మనో, నువ్వు దానికోసం వచ్చావా? సారీ మనో, ఇందాక అంజు అలా మాట్లాడిందని అంజు మీద కోపం పెట్టుకున్నావు అనుకున్నా. ఏమనుకోకే. సారీ సారీ సారీ. నువ్వు కోపంలో ఏదేదో మాట్లాడతావు, కానీ ఇంట్లో ఎవరికి హాని చేయవని నాకు తెలుసు. నేను కూడా ఏదో భయంతో నిన్ను అనుమానించి హర్ట్ చేశా. సారీ అంజు. ఏమైంది ఇప్పుడు? జాగ్రత్త. సారీ మనో, సారీ. అమ్మా, మొదటిసారి ఆత్మ తాలూకు ఆనవాళ్లు చూశానమ్మా. కనిపించకపోయినా ఏదో ఏదో తెలియని శక్తి వచ్చినట్టయిందమ్మా. హారునే చచ్చి ఇక్కడే తిరుగుతుంది. పిల్లల జోలికి పోతే ఇలా కోపడుతుంది. ఏం చేయాలి? దీన్ని గౌరాకే ఎలా అప్పచెప్పాలి?
అక్క తమ్ముళ్ళు ఇద్దరు కనిపించట్లేదు. ఏమి రాజకార్యాలకు వెళ్ళారో ఏంటో. ఎందుకు ఎందుకు వాడిని అలా కొడుతున్నావు? ఎందుకు అలా కొడుతున్నావు? కొట్టడం కాదు, అని చంపినా పాపం లేదు. ఏం చేశాడు వాడు? ఆ ఎదవని అడుగు ఏం చేశాడో. చెప్పరా మీ బావకి ఏం చేసావో? మీ అక్క అంత కోపడుతుంది, ఏం చేసావురా? ఏం లేదు బావా, ఏం లేదు, నువ్వు పనికో. ఏదో పని చేసినప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నిన్ను ఏం చేశాడని అడుగుతుంటే చెప్పకుండా ఇద్దరు గొడవ పడతారేంటి? ఏం చేశాడు వాడు? వాడి చేయి చూడు, ఏం చేశాడో తెలుస్తుంది. ఏం లేదు బా, ఏం లేదు బా, ఏం లేదు బా. బా బా చూపించరా. చూసారా ఏం చేశాడో? ఇప్పుడు చెప్పండి, వీడిని కొట్టకుండా ఇంకేం చేయమంటారు? ఇలా పెళ్లి కాని అమ్మాయి పేరు చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంటే నలుగురు ఏమనుకుంటారు? బాగుమతి నేను పెళ్లి చేసుకుంటా అని నా పెండ్లం పేరు పచ్చబొట్టు కొట్టించుకుంటే తప్పేముందని వేయించుకున్నాక. రేయ్, ముందు పోయి పచ్చబొట్టు తీయించుకురా పో. నా ప్రాణాలైనా వదిలేసా గానీ పచ్చబొట్టు మాత్రం తీయించుకోనాక నేను. అయినా బాగుమతి లేకుంటే ఈ ఇల్లు ఇల్లు లెక్కుంటదా? సరే, నేను బాగుమతికి తగినోని కాకపోవచ్చు, కానీ నేను మారినా కదా. ముందు నా కళ్ళ ముందు నుంచి పోరా, లేకుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పో. ఛీ, నువ్వెప్పుడు ఇంతే. చూశారు కదా నా తమ్ముడు భాగమతి మీద ప్రేమతో ఎలా అయిపోతున్నాడు. నాకు తెలుసు నీకిట్లా ఇష్టం లేదని, అందుకే మనం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా భాగ్యకి పెండ్లి చేసి అత్తారింటికి పంపించేద్దాం. భాగ్యకి పెళ్ళైతే అత్తారింటికి వెళ్ళిపోతుంది కదండి. అప్పుడు భాగి మన ఇంటికి చుట్టమైపోతుంది కదా. ఇప్పుడు లెక్క మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు భాగ్యని చూడలేము, మాట్లాడలేము, ఇంటి గిట్ల రమ్మని చెప్పలేము. భాగి మీద మనకున్న ప్రేమకి మధ్య మన అల్లుడు ఉంటాడు. మన బిడ్డని మన ఇంటికి పిలిపించుకోవడానికి కూడా అల్లుండి అడగలండి. అలా ఏం జరగదే. భాగి ఎప్పటికీ నా కూతురే. పెండ్లి అయ్యేదాకానే కదా మన కూతురు. మళ్ళీ ఎవరో భార్య, ఎవరికో కోళ్ళు. ఇదిగో, నువ్వు గిట్లా పరేషాన్ అవుతావనే ముందు నుంచి భాగ్యని నా తమ్ముడికిచ్చి పెండ్లి చేద్దామంటున్నా. గప్పుడు బిడ్డ మన ఇంట్లోనే ఉంటుంది కదా, వీడు మనం చెప్పినట్టు వింటాడు కదా. అబ్బా, ఏందక్క ఇన్ని దెబ్బలు తిన్నా కానీ పని జరగలేదు? ఎన్ని ప్లాన్లు వేసినా మనకి కావాల్సింది ఆ ముసలోడి నోట్లోంచి రావడం లేదురా. ఇక మిగిలింది ఒక్కటే మార్గం. ఏందక్కది? నువ్వు ఊహించంది, నీకు అర్థం కాంది మీ బావ పెండ్లికి ఒప్పుకునేలా చేసేది. యారో ఎక్కడుంది అసలుందా ఇక్కడే? రండి రండి రండి. అదేంటి ఇంకా టైం ఉంది కదా, అప్పుడే రెడీ అయిపోయారు? మిస్ అమ్మా, కొంతమంది స్టూడెంట్స్ ఎర్లీగా వస్తారు. మేం కూడా ముందు వెళ్తే ప్రేయర్ కంటే ముందు వాళ్ళని అమ్ముకి ఓట్లేయమని అడగచ్చు కదా. ఓహో, అందరూ బాగానే ప్లాన్ చేశారన్నమాట. అందరూ కాదు తాతయ్య, నేను ఒక్కదాన్నే ప్లాన్ చేశా. అబ్బో, నేను ప్లాన్ చేస్తుంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు అంతే. ఏంటలా చూస్తున్నారు?
నిజంగా నేనే కదా వర్క్ అంతా చేసింది. ఇలాంటి వాటిలో బాగానే ముందుంటావు, చదువు అంటేనే వెనక్కి వెళ్ళిపోతావు. ఆ దేవుడి దయవల్ల నీకు చదువు అబ్బితే చాలు. నానమ్మ, నువ్వు మరీ సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు. తెలివి టాలెంట్ అన్ని నాకే ఇచ్చి చదువు కూడా కావాలంటే ఎలా? పాపం ముందు రెండు వీళ్ళకి లేవు కదా, చదువైనా వీళ్ళకి ఇవ్వమని ఆ దేవుడిని అడుగు. సారీ కూల్, జోక్ చేశా. ఏమైంది? డాడీ బ్లెస్ మీ. ఇవాల్టి నుంచి ఓట్లు వేయమని స్టూడెంట్స్ ని అడుగుతున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ డాడ్. ఇప్పుడు ఆరుని ఎలా అయినా స్కూల్కి పంపించాలి, కానీ ఎలా? పిల్లలు మీరు వెళ్ళండి, పక్కా మీరే విన్ అవుతారు. మీ అమ్మ మీ పక్కనున్నంత వరకు మీరు ఎప్పుడు ఎక్కడ ఓడిపోరు. ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు? ఆంటీ మీరు చెప్పండి, తల్లి ప్రేమ పిల్లలతో ఉంటే బిడ్డలు ఓడిపోనిస్తుందా? లేదమ్మా. అందుకే మీ అమ్మ మీ పక్కనే ఉందన్న నమ్మకంతో ఉండండి, మీరు పక్కా గెలుస్తారు. కరెక్ట్గా చెప్పామమ్మాయి. అయితే ఇవాళ నేను స్కూల్కి వెళ్ళి పిల్లల పక్కనే ఉంటే అమ్ముని గెలిపించుకోవచ్చు. పిల్లలు మీరిక బయలుదేరండి. రండి పిల్లలు. తీసుకోండి. బాయ్. బాయ్ తాతయ్య. పిల్లలు రండి రండి, టైం అవుతుంది. రాథోడ్ సార్, ఈరోజు పిల్లల్ని నేనే డ్రాప్ చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి, బ్యాక్ బెల్. అలా కూర్చున్నావేంటి? ఒకవేళ మమ్మల్ని గెలిపించడానికి అమ్మ కూడా వస్తే అమ్మకి ప్లేస్ కావాలి కదా డాడీ. అమ్మ కూడా వస్తే అమ్మకి ప్లేస్ కావాలి కదా డాడీ. దేవుడా, నేనొక్కదాన్ని ఇక్కడికి వచ్చాను. నాకేం కాకుండా నువ్వే కాపాడాలి స్వామి. ఘోరా, అమ్మగారు అర్జెంటుగా నిన్ను స్కూల్ దగ్గరికి రమ్మని చెప్పారు. ఎందుకు? గోళీలు ఆడుకోవడానికి. ఇంకెందుకు రమ్మని చెప్తుంది? ఆత్మని బంధించడానికి. అయ్యగారు పిల్లల్ని స్కూల్లో వదిలేసి వెళ్ళిపోగానే ఆత్మ అక్కడే ఉంటుంది. నువ్వెళ్తే బంధించొచ్చు.
స్వామి, నువ్వు చెప్పినట్టే జరిగింది. సాయం చెయ్యడానికి ఓ తోడు దొరికింది. ఎవరున్నారా అక్కడ? ఏంట్రా నాకు ఈ కర్మ? అందరూ అలా గాల్లోకి చూసి మాట్లాడుతున్నారు. మనుషులతో మాట్లాడడం మానేశారా? కర్మ కర్మ కర్మ. ఆ అమ్మగారు స్కూల్లో నీ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరగా వెళ్ళు. అవును ఘోరా, ఇప్పుడు ఆత్మని బంధించిన తర్వాత ఏం చేస్తావు? ఆత్మని బంధిస్తా. వెంటనే ఆ ఆత్మ నా మాట వినదు. దాన్ని చిత్రహింసలు పెడతాను. ఆ బాధ భరించడం కంటే నా మాట వినడమే నయమనుకునేలా చేస్తా. అప్పుడు ఆ ఆత్మని నా శక్తిలో కలుపుకుని ముల్లోకాలకి అధిపతినవుతా. అప్పుడు ఆ ఆత్మ నేను ఏం చెప్తే అది చేస్తుంది. మనిషి ప్రాణం విలువ నాకు ఇసుమంతా. కలలో కూడా మనిషికి హాని చెయ్యాలనుకోలేదు. అలాంటి మంచి మనిషి దగ్గర ఎన్ని పాపాలు చేయించబోతున్నావు? అక్క 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 అక్క, ఏందిరా? భాగ్య వస్తుంది అక్క. అవునా? నువ్వు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయి. సరే. మావ ఎందుకు ఏడుస్తున్నారు? మా ఏడుపు గురించి ఎందుకులే భాగ్యం. అవును, నానెక్కడి పిన్ని? ఇప్పుడే పనికి పోయిండు. పనికి పోవడం ఏంటి పిన్ని? అంటే నాన్నెక్కడైనా పనిలో చేరారా? ఆయనకి హెల్త్ బాగాలేదని తెలుసు కదా పిన్ని. ఆయనకంటే తెలీదు. మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు. అది మీ నాన్న పనికి పోలేదు బాగి, పనుండి వెళ్ళాడు అన్నాను. అలా అన్నావా? మరి నాకేంటి పనికి వెళ్ళాడు అని వినిపించింది? అక్క అంటుంది అదే బాగి. పని ఉండి బయటికి పోయిండు. ఓహో. అయినా మా గురించి ఏమనుకుంటున్నావు భాగి? ఆరోగ్యం బాగాలేని మీ నాయన్ని పనికి పంపి మేం గిట్లా జల్సాలు చేస్తున్నాం అనుకుంటున్నావా? అయ్యో, నేను అలా అనలేదు పిన్ని. అయినా నేను ఇంట్లో పాచి పనికి కూడా తయారైనా. 1-2 ఇళ్లలో కూడా పనికి అడిగి పెట్టినా. ఎందుకు పిన్ని? నేను డబ్బు పంపిస్తున్నాను కదా, మళ్ళీ మీరు పనికి వెళ్ళడం ఎందుకు? ఇప్పుడంటే పంపిస్తావు, రేపు నీకు పెండ్లయ్యా కూడా పంపుతా అంటే మీ ఆయన ఊరుకుంటాడా? అప్పుడైనా సరే మీ నాన్న చూసుకోవాలంటే నేను పనికి పోవాలి కదా. నేను ఎప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు పెండ్లు చేసుకుని పోయి మీ నాన్నని గిట్లా వదిలేసినట్టు కట్టుకున్న పెండ్లన్నీ నేను వదిలేలేను కదా. పిన్ని, నాకిప్పుడు ఏ పెళ్ళ ఆలోచన లేదు. ఫస్ట్ నాన్న ఆరోగ్యం కుదుట పడాలి, ఆ తర్వాతే ఏదైనా. నీకు ఆలోచన లేకపోయినా తల్లిదండ్రులుగా మేమైతే పెండ్లి చేయాలి కదా.